గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాత్రం చదివిన మన జీవితాల్లో 2 పోలికలు. ఎన్ని పోలికలండి చెప్పండి? ఎన్ని? 2. ఒకటి, గడ్డిని గురించి మాట్లాడుతూ వాక్యమును పోలుస్తూ ఉన్నాడు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ వాక్యం మాత్రం నిత్యము నిలుస్తుంది. గడ్డి ఎండిపోవడానికి వాక్యము నిలిచేదానికి గడ్డి అనేటువంటిది సాధారణమైంది కదా. హల్లెలూయా. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్ని దేవుడు కొన్ని ఉపమానాలతో మాట్లాడుతుంటాడు. ఉపమానము అంటే మనకు అర్థం అవ్వడానికి. ఆ గడ్డి అంటే ఎవరో కాదు, నీవు నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నేను గడ్డి లాంటి మనుషులమైతే, గడ్డి తినే మనుషులమైతే, గడ్డి లాంటి స్వభావము కలిగిన మనుషులమైతే, అంటే గడ్డి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మొలుస్తున్నటువంటి గడ్డి. కాబట్టి ఈ భూ సంబంధమైన మనుషులమైతే ఆ భూ సంబంధమైన మనుషులు నిలబడలేరు. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారైతే నిలబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మరి గడ్డి లాంటి మనుషులు, గడ్డి మొదట ఎలా ఉంటుంది? పచ్చగానే ఉంటుంది. హల్లెలూయా. గడ్డి మొదట ఎలా ఉంటుంది? పచ్చి గడ్డి అంటాం కదా, పచ్చగానే ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోయింది? విథర్డ్ అవుట్, అంటే ఎండిపోయింది. అంటే మొదట కళ్ళకి బాగున్నట్టుగానే కనపడుతుంది అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకము మన మీదకి తీసుకొచ్చే కొన్ని ఆకర్షణలు బాగున్నట్టుగా కనపడతాయి, కానీ అవి తర్వాత ఏం చేస్తాయంటే మనల్ని నాశనానికి, నరకానికి తీసుకొని పోతాయి, నష్టానికి తీసుకెళ్తాయి, కష్టాలకు దారితీస్తాయి, శ్రమలకి దారితీస్తాయి. అటువంటి వాటిని మనము గుర్తించాలి. దేవుని బిడ్డలంగా గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపరు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, అసలు మనిషి జీవితాన్ని గురించి ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 15వ వచనం చదవండి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అతని పువ్వు పూయినట్లు, ఆ అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడిస్తున్నాడంటే, బాబు నువ్వు బ్రతుకుతున్నంత కాలము ఏదో శాశ్వతమని అనుకుంటూ బ్రతకగాకు. హల్లెలూయా. నువ్వేదో బ్రతుకుతున్నావంటే ఈ భూమి మీద నేను శాశ్వతము అనుకుంటూ బ్రతకగాకు. ఈ భూమి మీద నీ ఆయువు గడ్డి వంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడంటే, మనకు తెలుసు మనుషులు ఎలాంటి ఆలోచన, మనుషులంటే నేను కూడా మనుషునే, మీరు మనుషులే. మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, తనకు తాను మహిమ తెచ్చుకోవడానికి, తనకు తాను ఘనత తెచ్చుకోవడానికి, తనకు తాను పేరు తెచ్చుకోవడానికి బ్రతుకుతుంటారు ఈ భూమి మీద. దేని గురించి అయినా కూడా వాళ్ళ మనసులో ఆలోచన ఏముంటుందంటే, నా పేరు చెప్పాలి, హల్లెలూయా, నన్ను గణపరచాలి అని ప్రతి మనిషికి కూడా ఈ స్వభావం ఉంటుంది లోపల. ఆ స్వభావాన్ని బట్టి తగాదాలు వస్తాయి, ఆ స్వభావాన్ని బట్టి అసూయలు వస్తాయి, ఆ స్వభావాన్ని బట్టి పగ వస్తుంది, ఆ స్వభావాన్ని బట్టి ఈర్ష్యలు వస్తాయి. ఎందుకంటే ఒకవేళ వేరొకరికి మహిమ వచ్చిందనుకో, వేరొకరికి ఘనత వచ్చిందనుకో, సమస్యలు వస్తాయి. అందుకని దేవుడు అంటాడు, అయ్యా నీ ఆయువు గడ్డి వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి. నీవు నీ గురించి, నీ పేరు గురించి నీ ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి నీ ఆయువు అంతా కూడా దేనికోసం ప్రయాసపడ్డావో అది అంతా వ్యర్థమే. దేనికోసం ప్రయాసపడ్డావు?
నిన్ను పొగడాలని, నిన్ను గొప్ప చేయాలని, నీ పేరు ఘనపరచాలని నువ్వు ప్రయాసపడ్డావా? అయితే నువ్వు ప్రయాసపడిందంతా గడ్డి లాంటిదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నేను నాకు పేరు రావాలనేటువంటి మనసుతో సేవ చేశాను అనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు పేరు రావాలనే మనసుతో నేను సేవ చేస్తే నా సేవ అంతా కూడా ఏంటి? గడ్డే. నా సేవ అంతా ఏంటి? కానీ నేను ఏమని మనసుతో చేయాలి? దేవుని వాక్యము నిత్యము నిలుచును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. దేవుని వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎవరు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. నా మనసు ఎప్పుడైతే వాక్యము నిలుస్తుంది కాబట్టి, వాక్యము దేవుడు కాబట్టి, వాక్యం అంటే ఏంటి? 14వ వచనం చదవండమ్మా. 1:14 యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. చూసారా, మన మధ్యలో నివసించిన వాక్యము ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, గడ్డి లాంటి జీవితాలు ఏమిటి? దేవుని మహిమపరిచే జీవితాలు ఏమిటి? హల్లెలూయా. ఎవరైతే బ్రతుకుచున్న దినములలో యేసుక్రీస్తుని కనపరుస్తూ బ్రతుకుతుంటారు, హల్లెలూయా, యేసుక్రీస్తుని మహిమపరుస్తూ బ్రతుకుతుంటారు. నాకు వద్దు ప్రభువా ఘనత, నాకు వద్దు ప్రభువా మహిమ, నా పేరు కాదయ్యా, నీ పేరే గణపరచబడును గాక. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకనే నరుని ఆయువు గడ్డి వంటిది. గడ్డి ఎండిపోద్ది. గడ్డిని చూసి అరే గడ్డిలాగా గడ్డి తినే పనులేందిరా. కొంతమంది ఇలా మాట్లాడి గడ్డిని ఎలాగా పోలుస్తారంటే చాలా చీప్గా. ఒకవేళ నిన్ను నువ్వు మహిమపరుచుకున్నావంటే నువ్వు చీప్ అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పుట్టేటప్పుడు నీకు తెలియదు ఎలా పుడుతున్నావో. సరే, కొంచెం పెద్దగా అయ్యావు, నీ శరీరమే నీ మాట ఎందో. హల్లెలూయా. సాయంత్రం దాకా బిర్యానీ తిని పడుకున్నావు, రాత్రికి జ్వరం వచ్చేసింది నీ శరీరంలోకి. హల్లెలూయా. ఉదయం చూసుకున్నామో జ్వరం వచ్చిందన్నావు అంటే నీ ఆయువు ఏ పాటిది? నిన్ను నువ్వు గణపరుచుకోవడానికి, నిన్ను మహిమపరుచుకోవడానికి నీ దగ్గర ఏం శక్తి ఉంది? జ్వరం వస్తేనే నీకు ముందుగా తెలియదు. జ్వరం వచ్చిందమ్మో, జ్వరం వచ్చిందా? జ్వరం వస్తే బాధపడుతున్నావు, ఆకలేస్తే బాధపడుతున్నావు, కష్టం వస్తే ఏడుస్తున్నావు. ఈ భూమి మీద, ఈ శరీరములో నువ్వు ఎలా ఉన్నావంటే, ఎలా ఉన్నావు నువ్వు? అసలు ఎందుకు వచ్చావు? ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభు తప్ప ఈ భూమి మీద ఇంకెక్కడా చెప్పబడలేదు. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పరుదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పాడు, ఈ భూమి మీదకి మనిషి దేనికి వచ్చాడో, దేనికి వచ్చి ఈ మనిషి తన ప్రయాణాన్ని ముగించుకొని వెళ్తున్నాడో దేవుని వాక్యం మాత్రమే తెలియచేసింది. అందుకనే గడ్డి లాంటి ఆలోచనలతో నువ్వు బ్రతికినంత కాలం ఏమైపోతావు? ఎండిపోతావు. గడ్డి లాంటి ఆలోచనలు ఏంటంటే ఎగతాళి చేస్తుంటారు యేసు ప్రభువుని. హల్లెలూయా. దేవుని సేవకుల్ని ఎగతాళి చేస్తుంటారు. పాస్టర్ని అయ్యానయ్యా, నేను దేవుడిని నమ్ముకొని సేవ చేస్తాను, పాస్టర్గా నేను దేవుడిని నమ్ముకొని సేవ చేస్తున్నా అంటే పని పాటలేదా అంటాడు. ఏం లేదంట, పని పాటలేదా? నేనేం చెప్పాను? యేసు ప్రభువుని నమ్ముకొని నేను సేవ చేస్తున్నానయ్యా అంటే ఎగతాళి చేసేటువంటి గడ్డి లాంటి మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడతారు? పని పాటలేదా అంటే వాక్యము నిత్యము నిలిచే వాక్యమును సేవించడం కంటే ఇంకేమన్నా పని ఉంటుందా? గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఒకవేళ పని అనేది నువ్వు చెప్పే పని అయితే ఏం పని అది? ఉద్యోగాలా, వ్యాపారాలా, అధికారాలా? అన్ని భూమిలో కలిసిపోయినాయి. హల్లెలూయా. 100 సంవత్సరాల క్రితం నీ ముత్తాత పేరేందో నీకే తెలియదు.
నీ ముత్తాత పేరు ఏంటంటే నువ్వేమంటావు, మా తాత పేరుదా తెలుసండి, ముత్తాత పేరు తెలియదు. ఒకవేళ ముత్తాత పేరు తెలిసినా తాత పేరు తెలుసా? తెలీదు. వాళ్ళు ఏం పనులు చేశారో తెలుసా? తెలీదు. అంటే గడ్డి లాంటి పనులు ఎన్ని చేసినా, వాడిపోయే పనులు ఎన్ని చేసినా, లేకపోతే ఎండిపోయే పనులు ఎన్ని చేసినా ఈ భూమి మీద అవి ఎప్పటికీ నిలిచి ఉండవు, అవి ఎన్నటికి నిలిచి ఉండవు, అవి ఎండిపోవడం తప్ప. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని కోసం నిలబడితే, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను దైవ సేవకుడిగా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని బట్టి ఎంతో సంతోషపడతా. నన్నే ప్రభువా, ఏ ఉద్యోగం లేదయ్యా, నాకు ఏ వ్యాపారము లేదయ్యా, నీకు ప్రార్థన చేయడం తప్ప నాకు ఏ పని లేదు నాయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి నన్ను నిలబెట్టి ఏం చేశావు? ప్రజలను నువ్వే తీసుకొస్తున్నావు. వారు కానుకలు విత్తుతుంటే ఆ కానుకలు నా చేతుల్లోకి రాగా, ఈ నాయి కాదు, ఎవరి? దేవునివి, దేవుడికి చెందాలని చెప్పి అవి నేను టీవీ ఛానళ్ళకి ఓపెన్ చేస్తూ లక్షల రూపాయలు దేవుడి పనికి నన్నే నువ్వు వాడుకుంటున్నావే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యాపారము చేయని, ఏ ఉద్యోగము చేయని నన్ను నువ్వు నీ పని కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటట్టుగా వాడుకుంటున్నావే. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ లక్షల రూపాయలు ఖర్చు పెడతాం? దేవుడికి సన్నిధికి, దేవుని వాక్యము దగ్గరకి ప్రజలు రావాలని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బ్రతకాలని, దేవుని సన్నిధిలో ఆనందించాలని, దేవుని సన్నిధిలో వారు దేవుని యొక్క విలువను తెలుసుకోవాలని నాకు వచ్చినటువంటి ఏ కానుక కూడా నేనేంది దాచిపెట్టుకోకుండా దేవుడి పని చేస్తున్నా కదా. ఎందుకు? దేవుడి దగ్గరకు ప్రజలు రావాలని. కనీసం దేవుని బిడ్డలారా, నీ గురించి కాదులేండి, అంటే నీ గురించి కూడా అనుకో. ఒకవేళ నీవు నీ ఇంటిలో వాళ్ళనైనా ఒక్కరినైనా తీసుకుని మందిరానికి వస్తున్నావా? గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. అర్థమవుతుందా? నీ సొత్తు అడగట్లా, హల్లెలూయా. నువ్వు కూడా 1,00,000 రూపాయలు దేవుడి మందిరానికి అంటలా, నువ్వు 10,000 దేవుడి మందిరానికి టీవీ ఛానల్లో కట్టాలి డబ్బులు అంటలా. నేనేమంటా అంటే, నీ ఇంట్లో నీ భర్తని వదిలిపెట్టేసి వస్తున్నావా? నీ పిల్లల్ని వదిలిపెట్టేసి వస్తున్నావా? నీ భార్యని వంట చేసుకో అంటున్నావా? లేకపోతే లేదో కదా. ఈరోజు వాక్యం అక్కడ వెత్తబడితే, వాక్యం వింటే మన అంతరంగములో ఆనందం వస్తుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవుడికి స్తోత్రం. ఆ ఆనందము దేవుడిచ్చే ఆనందం బయట ఎక్కడ రాదు. దేవుడి మందిరంలోకి వెళ్ళాలి, పద 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 అని తీసుకొస్తావా? తీసుకొస్తే నువ్వు యేసునందు నిలిచి ఉన్నవాడివే. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా. ఒకవేళ గట్టి లాంటి ఆలోచనలు అయితే, ఈరోజు పని ఉందా నీకు, 400 వస్తాయిగా, అక్కడ వద్దులే, మందిరానికి వద్దులే, నేను వెళ్తా కానీ నువ్వు పనికి పో. నేనెక్కడ ఒక పక్కనేమో లక్షల రూపాయలు దేవుడి పనికి కడుతుంటే నువ్వు కనీసం 400 త్యాగం చేయలేవా? చెప్పండి అమ్మ, త్యాగం చేయలేరా? దేవునికి స్తోత్రం. త్యాగం చేయలేరా ఒక్కరోజు? అంటే గడ్డి లాంటి ఆలోచనలు ఏం చేస్తాయి అంటే ఎండిపోయేటట్టు చేస్తాయి, అంతరంగములో ఆనందాన్ని తెలుసుకోలేకుండా చేస్తాయి. యేసు ప్రభు పరలోకములో తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రిక్తునిగా, దాసునిగా కొట్టించుకోవడానికి, పాపములు, మనం చేసిన పాపములని ఆయన మీద వేసుకొని మనకు రక్షణ ఇవ్వడానికి అంత త్యాగము చేశాడే. హల్లెలూయా. ఏం త్యాగం మంది పిచ్చి. మనం నేను చెప్పే త్యాగం కూడా నాకు దేవుడు ఇస్తే నేను ఇస్తున్నా దేవుడికి, అంతే. హల్లెలూయా. నాకు దేవుడు ఇవ్వకపోతే నేను ఇవ్వగలనా? కానీ నా యేసయ్య అంత త్యాగము చేస్తే నేను ఏ పాటి వాడిని? నా జీవితం నేను అనుకున్నా 23వ సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఎప్పుడు? 23వ సంవత్సరంలో. అప్పుడేమనుకున్నాను, ఇక నేను సేవే చేస్తా కానీ నేను వేరే పనులు నాకు వద్దు అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలా నేను త్యాగం ఎందుకు చేసుకున్నాను? నా యేసయ్య ప్రేమ నాకు అర్థమయ్యింది కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇక ఈ భూమి మీద ఏ పని చేసినా అది గట్టి లాంటిదే. నా దేవుడి పని చేస్తే నిత్యము నిలిచే పని. హల్లెలూయా. అలాని మిమ్మల్ని అందరినీ కూడా సేవ చేయమని అంటలా నేను. కానీ ఏమంటాను, మందిరానికి వచ్చేటప్పుడు నీ ఇంట్లో వారు ఇంట్లో పెట్టి రాకూడదు నువ్వు. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళని ఇంట్లో ఉండండి అని చెప్పి రాకూడదు. లే, ఎట్లా ఉంటావు ఇంట్లో? పదం మందిరానికి. హల్లెలూయా. పదం వాక్యం దగ్గరికి. పదం వాక్యం నిరంతరం నిలిచే వాక్యం దగ్గరికి వెళ్దాం. హల్లెలూయా. నిరంతరం నిలిచేది వాక్యం. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవునంట. హల్లెలూయా. రెండోది ఏంటి? దాని పువ్వు ఏం చేసిద్దంట? వాడిపోయింది. అంటే వాడిపోయే పువ్వు అందంగా ఉంటుందిగా ముందు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు ఎలా ఉంటుంది? పువ్వు చాలా అందంగా ఉంటుంది. ఆ చెట్టుకు పువ్వు రాగానే చూసి ఏమంటారు అందరూ? అబ్బా, పువ్వు పూసింది, ఎంత బాగుంది. కానీ కొద్దిసేపటి తర్వాత అదేమైపోతుంది? వాడిపోతుంది. అంటే మన జీవితంలో కూడా బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము 4 స్టేజెస్ ఉన్నాయి. 4 లెవెల్స్ ఉన్నాయి. బాల్యములో అందరూ ఆటలాడుకుంటూ ఉంటారు. యవ్వనం రాగానే అందరూ కూడా ఎలా ఉంటారు? పువ్వులాగా అందంగా. చెప్పాలా? హల్లెలూయా. పువ్వులాగా అందంగా. నువ్వు యవ్వనం రాగానే అందంగా ఉంటావు. ఇక మళ్ళీ నీకెందుకు ఎక్స్ట్రా? దేవునికి స్తోత్రం. ఎక్స్ట్రా అంటే తెలుసా? నేను ఇంకా అందంగా కావాలంటే ఇంకా ఏం చెయ్యాలో అని ఆలోచించగాకండి. దేవునికి స్తోత్రం. యవ్వనంగా ఉంటే నువ్వు అందంగా ఉన్నావనే దేవుని వాక్యం చెప్తుంది. పువ్వు ఏం చేస్తా? పరిమళ వాసన ఇస్తుంది. హల్లెలూయా. యవ్వనంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అందంగానే ఉంటారు. అంటే అందంగా ఉంటే దేనికోసం అందంగా ఉన్నావు? దేనికోసం నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నువ్వు అంత బలంగా ఉన్నావు? బైబిల్ గ్రంథం అంటుంది, యవ్వనస్తుడు దేవుని కాడి మోయిట ఎంతో నరుడు మేలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడి పని చేయడానికి యవ్వనులు తమ బలమునివ్వాలి. హల్లెలూయా. యవ్వనులు ఏం చేయాలి? మీ బలాన్ని దేవుడి పని కొరకు ఇవ్వాలి. ఎందుకంటే దేవుడి పని కొరకు నువ్వు నిలబడితేనే నిజముగా నువ్వు నిలబడినట్టు, నిత్యము నిలిచినట్టు. నువ్వు దేవుడి యొక్క మందిరములో ఒక్క పని అయినా నువ్వు చేస్తేనే అది నిజముగా పరలోకములో, శాశ్వత కాలములో, జీవిత కాలములో నువ్వు చేసిన ఎన్ని పనులన్నా అవన్నీ వేస్ట్ అట. దేవుడి మందిరంలో నువ్వు వంట చేసింది దేవుడు రాసుకుంటాడంట. హల్లెలూయా. ఏంటి ప్రభువా, నేను వెయిట్ లిఫ్టింగ్లు ఎత్తానయ్యా, జిమ్ముకి వెళ్ళి కండలు పెంచానయ్యా, లేకపోతే చెప్పండి కరాటే నేర్చుకున్నానయ్యా, ఫైటింగ్లు చేశానయ్యా, గోల్డ్ మెడల్ వచ్చినాయి అయ్యా, ఉద్యోగాలు చేసినట్టే, అవన్నీ నాకు తెలియదు. నువ్వు నా కోసం ఏం చేసావో అది రాసుకున్నాను. ఏం చేసావనంటే నువ్వు అండి ఎత్తావంట. హల్లెలూయా. ఏమెత్తావంట? ఆ భోజనం అండి దగ్గరికి వెళ్ళి ఆ అండి తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టి అందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు వడ్డించావంట. ఏంటది? ప్రభు, నేను ఎన్ని పనులు చేసినా అవన్నీ లేవా? ఏమీ లేవు. మరి ఏమున్నాయి? దేవుడి మందిరములో నువ్వు చేసినటువంటి పని, నీ యవ్వన బలాన్ని, దేవుడి కోసం నువ్వు ఇచ్చిన యవ్వన బలం మాత్రమే అక్కడ రాయబడిందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన వాడిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన ఎండిపోయేవాడు కాదు. అందుకనే ముసలోళ్ళైనా కూడా దేవుడి సన్నిధిలో ఎలా ఉంటారు తెలుసా? సంతోషంగా ఉంటారు. దేవుడి పని చేయడానికి ఆనందంగా ఉంటారు. వాళ్ళు చచ్చిపోయే వరకు కూడా ముసలితనంలో కూడా చిన్న పిల్లల్లాగా గంతులు వేస్తుంటారు దేవుడి సన్నిధిలో. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ అంతరంగములో ఆనందం ఉన్నది. బయటికి వాళ్ళు ఒక శరీరము రంగు మారొచ్చేమో, లేకపోతే బలము ఉడికిపోయినట్టుగా ఉండొచ్చేమో, కానీ అంతరంగములో దేవుని వాక్యం నిలుస్తున్న వారి జీవితాల్లో ఎలా ఉంటుందంటే బలము, దేవుడిచ్చే బలము లోపల నుంచి పుట్టుద్ది. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మారడు, మనిషి మారిపోతాడు.
ఈరోజు బలంగా ఉన్నాడంటాడు, తర్వాత బలహీనం అయిపోయానంటాడు. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ కదల్చబడడు. విశ్వాసములో గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాట ఎవరైతే వింటున్నారో, ఎవరైతే దాన్ని తీసుకుంటున్నారో వారు నిలబడతారు. ఎగతాళి చేసేవాళ్ళు లేరా? నువ్వు మందిరానికి వెళ్తున్నావా అంటే ఎగతాళి చేసేవాళ్ళు ఎంతమంది? అప్పుడే ముసలోడు అయిపోయావా? దేవుడు దేవుడు అంటున్నావు. దేవుడి దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వు అసలు ముసలోళ్ళు అయితేనే వెళ్ళాలి దేవుడి దగ్గరికి అనేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? నోవాహు అంట పని చేసుకుంటున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు నోవాహు. దేవుడు వచ్చి మాట్లాడు, నోవాహు అంటే ప్రభువా అన్నాడంట, నాకు నువ్వు ఓడను సిద్ధపరచుకో. ఏం సిద్ధపరచుకోవాలి? ఓడని సిద్ధపరిచేది దేనికి ప్రభువా? ఆకాశము నుండి వర్షాన్ని నేను కుమ్మరించబోతున్నాను. హల్లెలూయా. ఆకాశము నుండి వర్షాన్ని కుమ్మరిస్తాను, నీవు నీ ఇంటి వారు ఆ ఓడలో రక్షణ పొందండి. ఆ జలప్రళయంలో నువ్వు నశించిపోకుండా నువ్వు రక్షణ పొందాలంటే ఓడను సిద్ధం చేసుకో అనగానే నోవాహట ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడట, యేసు ప్రభు దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో ఆకాశము నుంచి వర్షం పడుద్ది, మనమందరం మునిగిపోతాం, ఈ ఓడలో మనమందరం రావాలా, ఎక్కడి రండి అంటే నోవాహు పిచ్చి పెట్టింది అయ్యా. పెళ్ళిళ్ళు జరుగుతుంటే నోవాహు ఏంది ఓడలో కూర్చుంటాడు? ఇక్కడ పెళ్ళిళ్ళలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంది చెప్పండి, ఎంత ఎంజాయ్మెంట్ పెళ్ళిళ్ళలో. అదేదో డీజే పాటలు, డిస్కో పాటలు, ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడాలు, రంగు నీళ్లు చల్లుకోవడాలు. అబ్బా సంతోషం అంతా ఇక్కడుంటే నోవాహు ఏంది కుటుంబాన్ని తీసుకెళ్ళి ఓడలో కూర్చున్నాడు. చెప్పాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోవాహు ఏంది ఓడలో కూర్చున్నాడు పోయి, ఇక్కడ మేమేంది రంగురంగులు ఇల్లులు కట్టుకుంటున్నాం, ఒకళ్ళు పిలుచుకుంటున్నాం. ఇంత సంతోషం అనేది మాకు ఇక్కడ ఉంటే నోవాహు ఏంది ఓడలో కూర్చున్నాడు కుటుంబం తీసుకెళ్ళి, పైపెచ్చు మమ్మల్ని రమ్మంటాడు. ఏంది పిచ్చోడు కాకపోతే? ఎందుకు పిచ్చోడు అంటారంటే ఒకరికొకరు చెప్పుకుంటారు ఏమని, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నోవాహు. ఏం మాట్లాడుతున్నాడు పిచ్చి మాటలు? ఆకాశం నుంచి అంట వర్షం పడిద్దంట, ఆకాశపు తూములంట విప్పబడతాయంట. ఎంత పిచ్చోడు కాకపోతే ఎప్పుడన్నా మనం చూసామా ఆకాశం నుంచి వర్షం పడ్డం? మనకు తెలిసిందేంది, భూమి మీద ఉన్నటువంటి తేమ, భూమి మీద ఉన్నటువంటి ఆ గాలి ఆవిరి లేచి మనకి వర్షం పడుతుంది. ఇతనేంది వెరైటీగా చెప్తున్నాడు, ఆకాశ తూములు విప్పబడి అక్కడి నుంచి వర్షం వస్తుంది అంటున్నాడు. ఇది నమ్మే మాటేనా? ఊరుకోవయ్యా, భలేగా ఉన్నావు. నమ్ముతాం? దేవుడి విషయములో నీ జ్ఞానము పని చెయ్యదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. దేవుడి విషయములో నీ ఆలోచన మురికి గుడ్డ వంటిది, నీకొచ్చే ఆలోచన వెర్రితనము వంటివి. దేవుడు జ్ఞానులను సైతం వెర్రివారినిగా చేస్తాడు. దేవుడి యొక్క చిత్తం ఏంటంటే ఆయన మాటకు మనము లోబడాలి. హల్లెలూయా. ఆయన మాటను మనం వినాలి. నోవాహు చెప్తున్నాడు, జలప్రళయం వస్తుందయ్యా, మొత్తం అంతా కూడా మునిగిపోతాం, ఓడలోకి రండి అని నీతిమంతుడైన నోవాహు స్వార్థ ప్రకటించాడంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రికలో చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. 5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7గురిని కాపాడిను. నోవహు యొక్క పని ఏంటి? అక్కడ ఏం పని చేశాడు నోవహు? నీతిని ప్రకటించిన నోవహు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. ఎందుకయ్యా జలప్రళయం రావాలి?
ఎందుకయ్యా ఓడ తయారు చేయబడాలి? ఎందుకయ్యా నీవు నీ కుటుంబము ఓడలోకి వెళ్ళాలంటే భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయం రాబోతుంది. క్లియర్గా రాసింది అక్కడ, అండర్లైన్ చేసి. భక్తిహీనుల సమూహం. భక్తిహీనులు ఎవరు? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుడి మందిరాన్ని ఎగతాళి చేస్తా, లోకములో లోకాశలతో, శరీరాశలతో, నేత్రాశలతో వారికి ఉన్నటువంటి యవన బలాన్ని, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలన్నిటినీ పాపానికి, దేనికండి చెప్పండి, దేనికి? పాపానికి ఇచ్చేవాళ్ళు. ఒకతను ఫోన్ చేశాడు నాకు, యవనస్తుడే, 25 ఏళ్ళు ఉంటాయి. ఫోన్ చేసి, అన్నా నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఏమంటున్నాడు? చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఈ ఆలోచనలు రాకుండా ఉండాలని నన్ను అడగక్కర్లా, దేవుని వాక్యము దగ్గరికి వెళితే దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయములో, హల్లెలూయా చెప్పాలా, హల్లెలూయా, పాపము చేయకుండానట్లు నీ హృదయములో వాక్యమును పెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. నీకు పాపపు ఆలోచనలు వస్తున్నాయంటే నీ హృదయములో వాక్యము లేదు. ఊరికన్నా నేను ఉదయం వాక్యం చదివావా? ఏం చదివావు? చదివానన్నా, గుర్తు రావట్లేదు. సరే, నిన్న చదివింది గుర్తుందా? గుర్తు రావట్లేదన్నా. మొన్న చదివింది సరే, ఈ రోజైనా చదివిందంటే ఒక్క ముక్కన్నా గుర్తుందా? ఏదో చదివానన్నా, చదివా. కరెంటు బిల్లు కట్టావా? కట్టానన్నా. ఎంత వచ్చింది? 272 రూపాయలు. ఏంది 272 రూపాయలని ఖచ్చితంగా చెప్పాడే. ఇంటి అద్దె కట్టావా? కట్టాను. ఎంత? 4500. పిల్లలకు ఫీజు కట్టాను. ఎంత? 14,000. పిల్లోడికి బాగాలేకపోతే మొన్న, అవునన్నా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళానన్నా, రూముకి 300 అట్ట, ఇంజక్షన్కి 400 అట్ట, స్కానింగ్కి 2000 అట్ట అని లిస్టు చెప్తున్నాడు. లిస్టు అయ్యి, నీ బుర్ర బాగుందే, నీకేం మతి మరుపు లేదే, నీకేమీ గుర్తు లేకుండా నువ్వు మర్చిపోయేవాడివి కాదే. మరి ఉదయం చదివిన వాక్యము మధ్యాహ్నానికి గుర్తులేదేంది అంటే నువ్వు శ్రద్ధ కలిగి చదవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నువ్వు ఆసక్తి పెట్టి చదవలా, అంటే నువ్వు మనసు పెట్టి చదవలా, అంటే నీ హృదయములోకి వాక్యాన్ని తీసుకోవాలా, అంటే నీ మనసుకు ఇష్టంగా వాక్యము లేదు కాబట్టి, నీ మనసుకు ఇష్టంగా వాక్యం లేదు కాబట్టి, నీ మనసులో వాక్యము లేదు కాబట్టి పాపము వచ్చేసి ఆక్రమించేసింది. పాపం ఏం చేసింది? ఆక్రమించేసింది. ఉదయం ఎన్ని దోశలు తిన్నావయ్యా, ఎన్ని ఇడ్లీలు తిన్నావంటే, ఈరోజు ఏందో మా ఆవిడ 5 ఇడ్లీలే పెట్టిందన్నా. 5 ఇడ్లీలే పెట్టిందా? ఎన్ని తింటావేంది? 10 ఇడ్లీలు తినకపోతే నాకు కడుపుకు తిన్నట్టు ఉండదు. ఇడ్లీలు తిన్న తర్వాత కూడా మళ్ళీ పెరిగేసుకొని అన్నం తినాల్సిందే. ఎందుకయ్యా అంటే తిన్నట్టు ఉండదు అన్న కడుపుకి. అదేందో మరి తిన్నట్టుండదు. కడుపు గురించే ఆలోచన నీకు. మనసుకేమో ఆత్మకేమో ఒక్క వాక్యం పెట్టవు. హల్లెలూయా. వాక్యముతో నింపాలి కదా నీ మనసుని. కడుపుని గురించి అంత ఆలోచన ఉంది. ఏంటి? కడుపుని నింపాలని ఇడ్లీలు తిన్నావు, దోశలు తిన్నావు, పెరుగన్నం తిన్నావు. అయినా కూడా 11:30 అవ్వగానే ఏం కూర చేస్తున్నా అంటాడు. అంటే కడుపుకు నింపాలనే ఆశ ఎంత ఉందంటే అదే ఆలోచన హృదయానికి నింపే ఆలోచన ఎంతమందికి ఉంది ఇక్కడ? దేవునికి స్తోత్రం. నీవు హృదయాన్ని నింపితే వాక్యముతో నీవు నిత్యము నిలిచి దేవుడి శూర కార్యాలు నీ పట్ల జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. పాపము నీ దగ్గరికి వస్తుందా? అసలు పాపం అంటే నీకు సంబంధం లేదు. పాపముతో నీకు జోలే, నీకు పాపంతో జోలు ఉండదు. ఎందుకంటే పాపం నీ దగ్గర రాలేదు. పాపం ఎక్కడికి వచ్చింది? పాపం హృదయంలోకి వచ్చింది. హృదయంలో ఏముంది? ఇప్పుడు వాక్యం ఉంది. హృదయంలో వాక్యం ఉంటే పాపానికి చోటేది?
నీకు ఎప్పుడైతే పాపము గురించిన ఆలోచన వస్తుంది అంటే గుర్తుపెట్టుకో, వాక్యము తక్కువ పెడుతున్నావు నీ మనసుకని. హల్లెలూయా. వాక్యము తక్కువ చేసావు నీ హృదయానికని. నీ కడుపులోకి ఆకలి అవుతుంటే నువ్వు అన్నం కావాలంటున్నావుగా, ఆకలి అవుతుంటే ఏమంటున్నావు? ఆకలి అవుతుంది. అబ్బో లోపల కడుపులో ఏమి లేదట్టుంది, ఆకలి అవుతుంది. పద అక్కడ బోండాలు ఏమైనా తిందాంపా, బజ్జీలు ఏమైనా తిందాంపా. అబ్బో ఎన్ని కావాలో. ఉదయం ఇడ్లీలు, దోశలు, గారెలు, పెరుగన్నాలు, పప్పన్నాలు, చికెన్లు, మటన్లు, కూరగాయలు, ఆకుకూరలు, సాయంత్రం అయితే బోండాలు, బజ్జీలు, పునుగులు, ఈ మధ్య పిజ్జాలు, బర్గర్లు, KFCలు. ఇక ఈ ఒకటి కాదండి, అన్ని కడుపుకు సంబంధించిన ఎన్నున్నాయి. హల్లెలూయా. చెప్పండి, ఎన్నున్నాయి? అలాగే అంతమంది సేవకులు మీకు కూడా అవసరమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సేవకుడు చెప్పే రుచి ఒకలాగా ఉంటుంది, ఇంకొక సేవకుడు చెప్పే రుచి అందరిది ఒకటేలాగా ఉంటుందా? అదే పిండమ్మా, ఉదయం వేసింది ఆ బియ్య పిండే, సాయంత్రం వేసే బోండాలు కూడా ఆ బియ్య పిండే. కానీ ఉదయం టేస్ట్ వేరు, సాయంత్రం టేస్ట్ వేరు. పిండి అదే, కానీ వేసిన పద్ధతి వేరు. వాక్యం అదే, కానీ ఒక్కొక్క సేవకుడిలో నుండి దేవుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ హృదయాన్ని వాక్యముతో నింపడానికి. గట్టిగా చప్పట కొట్టడానికి, గట్టిగా దేవుడికి స్తోత్రములు కలుగును కాదు. అది అర్థం చేసుకుంటే నీ మనస్సుని ఖాళీగా పెట్టావు, వెలితిగా పెట్టావు. నువ్వు ఇంట్లో కూర్చుంటావా? పెళ్ళి బిర్యానీ పెడతారంటే ప్యాంటు కూడా వేసుకున్నాడు, లుంగీ మీద పడుతున్నాడు. ఏంటంటే అయిపోయితేవా ఏమంటాడు? బాబు స్నానం చేశారు, మొత్తం భోజనానికి ముందు ఉండాలా, గొడవకి వెనక ఉండాలా. దేనికి ఉండాలంటే ముందు, తినటానికి ఎక్కడ ఉండాలంట ముందు ఉండాలా, తగాదాకి వెనక ఉండాలా. సామెత అంటే పెద్దోళ్ళు చెప్పింది. పెళ్లి భోజనం అనగానే ఆ పెళ్లి జరుగుతుంటుంది, ఈడు ప్లేట్ తీసుకుని ఉంటాడు. ఎందుకు? తర్వాత ముక్కలు దొరకవు, 2 ముక్కలు వేసుకుంటా. అయ్యా 2 ముక్కలు, రుచి బాగుందంట. మరి మందిరానికి వచ్చేటప్పుడు నీ హృదయములోకి వాక్యము నింపుకుని, హృదయములోకి రుచి కలిగిన దేవుని వాక్యము నీ హృదయములోకి నింపడానికి నువ్వు ఆలస్యం చేస్తావా? పరుగులెత్తి ముందుగానే వస్తావా? దేవునికి స్తోత్రం. కానీ దేవుడి కృపను బట్టి నేను చెప్పగలను, ఇక్కడికి మాత్రం అందరూ కూడా త్వరగా వచ్చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకనే నీ జీవితంలో నీ హృదయానికి వాక్యము 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 నువ్వు పెడుతుంటే అసలు పాపం నీ దగ్గరికి వచ్చిందా? హల్లెలూయా, రాదు. భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి తన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పండి మీ ఇంటి పక్కన వాళ్ళకో, మీ స్నేహితులకో, మీ ఉద్యోగాలు చేసే దగ్గర, మీ చదువుకునే దగ్గర చెప్తే ఏమంటారు? పోలే నీ మతం గురించి పెద్ద చెప్పుకుంటున్నావు అంటారు. ఏమంటారు? మతం గురించి చెప్పాలా? మతం గురించి మనం మతాన్ని నమ్ముకున్నామా, యేసుని నమ్ముకున్నామా? చెప్పండి అమ్మా. మతాన్ని నమ్ముకున్నామా, యేసుని నమ్ముకున్నామా? మతం ఏం చేసిందంటే ఆచారాలు చేసింది, అంతే. క్రిస్మస్ వచ్చిందక్క, ఏంటంట క్రిస్మస్ వచ్చిందక్క, ఇంటికి రంగు వేసావా? ఇంటిని శుభ్రం చేసుకున్నావా? అన్నా పోయి బయటికి వెళ్ళి 4 కేజీలు చికెన్ తీసుకురా, పలావ్ చేస్తా. ఎందుకు? ఈరోజు క్రిస్మస్. నిన్న ఆదివారం చర్చికి వెళ్ళావా? ఆడెళ్తాం కుదరదు, ఇంట్లో బర్రెలు ఉంటే పాలు బిస్కత్తో పోయి. అంతకుముందు వెళ్ళావా? అంతకుముందు ఎక్కడో కూరగాయలకైనా వెళ్ళాలే. అంతకుముందు వెళ్ళావా? కిరాణా కొట్టుకు వెళ్ళా. అంతకుముందు మంగళవారం ప్రార్థనలకి ఏమైనా వెళ్ళావా? ఏం వెళ్తాం మంగళవారం ప్రార్థనలకి, అంత దూరం పోవాలంటే ఏడబోతాం. మళ్ళీ క్రిస్మస్ అయితే చెప్పండి, క్రిస్మస్ అయితే ఆచారం ఏంటిది? చెప్పండి, ఏంటిది? మతం అనేది ఆచారాలు.
మతం అనేది ఆచారాలు చేస్తుంది. క్రైస్తవ్యం అనేది కూడా ఒక మతం ఉంది. హల్లెలూయా. ఆ మతములోకి వెళ్ళిన వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మతం జోలికి వెళ్ళి క్రిస్టియానిటీ అయ్యా మదన్ బాబు నువ్వు క్రిస్టియానిటీ మతం పుచ్చుకున్నావు అంటే, క్రిస్టియానిటీ మతం నేను పుచ్చుకోలేదయ్యా. అదేంది నువ్వు బైబిల్ పట్టుకున్నావుగా? పట్టుకున్న బైబిల్ని, క్రీస్తుని నమ్ముకున్నాను, మతం పుచ్చుకోలా. హల్లెలూయా. మతం ఏం చేసిందంటే ఆచారాలు నేర్పించింది. ఆచారాలు ఏంటి? పాపాన్ని చేస్తూనే ఉంటాడు. చెప్పాలి, పాపాన్ని చేస్తూనే ఉంటాడు. మళ్ళీ మా దేవుడు యేసు ప్రభు అంటాడు. హల్లెలూయా. ఎన్ని మతాలు లేవు ప్రపంచంలో? ఎన్ని మతాలు లేవు? మతాలన్నిట్లో ఏముంటుంది? వాళ్ళు చేసే ఆచారాలన్నీ చేస్తారు, మళ్ళీ యథావిధిగా పాపాలు కూడా. క్రైస్తవ్యంలో కూడా ఈ మధ్య అలాంటి వాళ్ళు వచ్చేసారు. ఏంటి? పాపాలే, చర్చికి వెళ్ళేది చర్చికే. హల్లెలూయా. ఎట్టన్నా మేము కూడా మానాలనుకుంటున్నాం, మేము కూడా పాపాన్ని మానాలని మాకు ఉన్నది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకనే నీ హృదయములోకి వాక్యము 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 వాక్యము. ఇక్కడ కూడా ఒక డబ్బా పెట్టేసి, కానుకల డబ్బా, మామూలుగా అందరూ లోకంలో ఉన్న మతాలు ఎట్టయితే చేస్తాయో అట్టనే ఒక డబ్బా పెడితే, కానుకల డబ్బా, రోజు అటు పోయేవాడు ఇటు పోయేవాడు వచ్చి ఆ డబ్బాలో వేసి, యేసు ప్రభువా నేను అటు పోతున్నాను ఇటు పోతున్నాను, నన్ను కాపాడు, అయిపోయింది. అట్లా చేస్తే అయిపోయేది కదా. దీనికి మళ్ళీ కీబోర్డు, ప్యాడ్స్, సౌండ్ సిస్టము, పాస్టర్ గారు నిలబడి ఇలా చెప్పడము, ఆయనకి బాగా పిచ్చనుకుంటా. యేసునందు విశ్వాసం ఉంచినవాడు, వాక్యమును పట్టుకున్నవాడు, వాక్యమును హృదయాల్లో నింపుతాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. ఆచారం కాదు, ఏదో కానుకలు పెట్టేసాం, మీరు ఏదో కానుకలు వేసిపోతే ఆ కానుకలన్నీ ఊడ్చుకొని నాకు ఎంత వచ్చింది కానుక, ఇది కాదు. ఆ మత పిచ్చిలో కాదు నేను వెళ్ళింది. హల్లెలూయా. ఆ మతంలో కాదు నేను వచ్చింది. అట్లా మతం పుచ్చుకోవాలా? నేను ప్రభు అయిన యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నిన్ను వెంబడిస్తానయ్యా, నీ వాక్యమే నాకు ఆధారము, నీవు ఏమి చెప్పావో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రభువా. వాక్యమును పట్టుకొని ఎవరైతే నడుస్తారో, వాక్యము హృదయాల్లో ఎవరైతే నింపుకుంటారో, వారు నిత్యము నిలిచి వారు దేవుని యొక్క శూర కార్యములను వివరించే వారిగా మారిపోతారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిలుస్తుంది. దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారు నిలుస్తారు. నోవాహు దేవుని వాక్యం పట్టుకున్నాడు, దేవుని మాట పట్టుకున్నాడు. ఆకాశం నుండి అంతకు ముందు వర్షము రావడం చూడకపోయినా దేవుడు చెప్పిన మాటను పట్టుకొని నిలబడ్డాడు. అతనితో పాటు 7 ఓడలో కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా నీ హృదయములో తెరిచి, ప్రభువా నా హృదయంలోకి రాయ్యా, నీ మాటలతో నా హృదయాన్ని నింపుకుంటానయ్యా, నా హృదయంలో వెలితి ఉంచనయ్యా, గ్యాప్ ఉంచనయ్యా, నా హృదయము కడుపు మార్చినట్టుగా హృదయాన్ని మార్చనయ్యా, నా మనస్సుని నాయన నీ మాటలతో నింపుకుంటానయ్యా. నీ మాటలతో నింపుకుంటే నేను నిలబడతానా ప్రభువా? నీ మాటలతో నింపుకుంటే నేను నిలుస్తానా ప్రభువా? అవునయ్యా, నీ మాటలు పట్టుకున్న హృదయంలో ఉండి నిలుస్తానా? చూడండి ఒకసారి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. వాక్యముని ఈరోజు నీ చేతుల్లో పట్టుకున్న వాక్యము నీ జీవితముతో మాట్లాడుతుంది. సరిగా చూడు,
నీ జీవితంతో మాట్లాడుతుంది. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి, దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుస్తాడు. ఏంటి దేవుడి చిత్తం? ఏంటి దేవుడి చిత్తం? ఏంటి? నా మాటలు విని వాటి చొప్పును చేయుటయే దేవుడి చిత్తం అన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయుటయే. ఈరోజు గడ్డి లాంటి జీవితమా? గడ్డి తినే జీవితమా? నేను అధికారం రావాలి, నాకు అధికారం. దేవుడు నీకు అధికారం ఇస్తే దేవుడిని మహిమపరచు. హల్లెలూయా. దేవుడి నీకు ఆరోగ్యం ఇస్తే దేవుని మహిమపరచు. దేవుడు నీకు డబ్బు ఇస్తే దేవుని మహిమపరచు. ప్రభువా నాకు 1,00,000 రూపాయలు ఈ ప్రభా, ప్రభా నాకు 2 లక్షలు ఈ ప్రభా. ఎందుకు 2 లక్షలు? పాడిపోవడానికా? పాపం చేయడానికా? దేనికి 2 లక్షలు నీకు? 10 లక్షలు అయ్యా. దేనికి? వాడికంటే నా ఇల్లు బాగా కట్టాల. ఎండిపోయే మాటలు, ఎండిపోయే. నువ్వు ఉంటావా ఆ ఇంట్లో? ఏమన్నా ఆ ఇంట్లో ఏమన్నా ఉంటావా? ఎంతకాలం అంటావు? లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. కొంచెం భూకంపం రాగానే మొత్తం ఇళ్ళన్నీ కుప్పకూలిపోతుంది. అంటే ఇల్లు కట్టుకోవద్దని కాదు నేను అంటుంది. నీకు ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకో, నీకున్న స్తోమతతో కట్టుకో. కానీ దేవుడు ఇచ్చినటువంటి ధనమును దేవుని కోసం ఖర్చు పెట్టేవారు, నిజంగా దేవుని చిత్తము చేయువారు నిరంతరము నిలుస్తారు. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ రైస్ బ్యాగులు తెస్తున్నారు. వాళ్ళ ఇంట్లో రైస్ బ్యాగ్ వేసుకొని వాళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చుగా. కానీ ఏంటంట, ఇక్కడున్న ప్రజలకి నేను భోజనం పెట్టాలా. హల్లెలూయా. ఎక్కడున్న ప్రజలకి? నీ ఇంట్లో ఉన్న ప్రజలకు కాదు, నీ బంధువులైన ప్రజలకు కాదు. యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థనలు చేసే వారికి మేము భోజనం పెట్టాలి అని వాళ్ళ ప్రేమతో వాళ్ళకున్న ధనములో నుంచి రైస్ బ్యాగులు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు చేసినటువంటి పని నిరంతరము నిలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాను, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది. దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ఇంకా చెప్పాలంటే నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు. హల్లెలూయా. ఇక్కడ లేదు. దేవుని రాజ్యము నిరంతరము నిలిచే రాజ్యము. హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:28 ముగించేస్తున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చదివిన మాట, మనము నిశ్చలమైన రాజ్యములో ఉంటున్నాం. తాత్కాలికమైన రాజ్యం కాదు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. చదవండి, చెప్పండి. నీ రాజ్యము, చెప్పండి. నీ రాజ్యము, నీ రాజ్యము ఏంది? అందరూ చెప్పరేంటి? నీ రాజ్యము, పరలోకమందు నీ చిత్తము భూమి మీద ఎవరి ద్వారా నెరవేరిద్ది? చెప్పాలా? ఇప్పుడు మీ ఊరికి ఎవరైనా ఒక అధికారి వచ్చాడు అనుకోండి. మీ ఊర్లో నీళ్ళ ట్యాప్ లేదు. మీరు వెళ్ళి అడిగారు అధికారిని, మా ఊరికి నీళ్లు వచ్చునుగాక, మా ఊరికి నీళ్లు వచ్చునుగాక, మేము నీళ్లు తాగుదుము గాక, మా ఊరిలో ప్రతి ఇంటిలో నీళ్ల కుళాయి ఉండునుగాక అను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని ఆ అధికారి వచ్చాడు, అధికారి నీళ్ళ ట్యాప్ వేసాడు. మళ్ళీ ఏమంటారు తెలుసా? మాకు నీళ్లు వచ్చును గాక, మాకు నీళ్లు దప్పిక తీరును గాక, మాకు ప్రతి ఇంటికి నీళ్ళ కుళాయి చెప్పాల
మీరు ఇంకా మత్తయి సువార్తలోనే ఉంటే అట్ట ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికకు రావాలా? హల్లెలూయా. అంతే కదా. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? శిష్యులతో మీరు తండ్రికి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకోండి. ఏమని? ఇదిగో నీ రాజ్యం వచ్చునుగాక. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంది? నిశ్చలమైన రాజ్యమును పొంది. గట్టిగా చప్పట కొట్టాడు, గట్టిగా కొట్టాలి గట్టిగా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రాజ్యం బయట ఉన్నామా? రాజ్యం లోపల ఉన్నామా? రాజ్యం లోపలికి వచ్చిన నీవు ఆ రాజ్యం, దేవుని రాజ్యములో ఏ చిత్తము చేయడానికి వచ్చావు? రాజ్యములోకి దేవుని చిత్తము చేయుటకు. అందుకని అన్నాడు ఎలాంటి అంటే, మళ్ళీ చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 మళ్ళీ చదవండి ఒకసారి. నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి ఎవరు కలిగి ఉండాలి? ఆ కృపామయుడా నీలోనా. ఎన్నిసార్లు పడి ఉంటుంది. ఈ పాట పాడుతూనే ఉంటారు, మళ్ళీ ఆ పరలోక ప్రార్థన చేస్తూనే ఉంటారు. పరలోక ప్రార్థన తప్పు పట్టడానికి కాదు నేను మాట్లాడుతుంది. పరలోక ప్రార్థనలో నీవింకా చిన్నపిల్లాడిలాగా ప్రార్థన చేయడం కాదు, ఆ రాజ్యంలోకి నీవు వచ్చేసావు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలోకి వచ్చేసి ఆయనలో బ్రతుకుతున్నావు. ఆయన యొక్క మాటలు నీ హృదయంలోకి వస్తున్నాయి. ఆ మాటలను పట్టుకొని దేవుడికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏ సేవ? వినయము భయభక్తులు. హల్లెలూయా. నిన్ను చూస్తే నీ భార్య ఆశ్చర్యపోయింది. వినయం వచ్చేసింది నా భర్తకి. హల్లెలూయా. నా భార్యకి వినయం వచ్చేసింది ఏంటి? పాపం చేయాలంటే భయం వచ్చేసింది ఏంటి? నా ఇంటి వారికి ఏంటి ఇంత భక్తి వచ్చేసింది? నిన్ను చూసి మారిపోయి ప్రీతికరమైన సేవ చేయుదుమో. అలాంటి సేవ దేవుని రాజ్యములో ఉన్నవారు చేస్తారట. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలామంది చర్చికి వెళ్తుంటారు, అక్రమ సంబంధాలు. చర్చికి వెళ్తుంటారు, బ్రాందీ బాటిల్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. చర్చికి వెళ్తుంటారు, నోరు తెలిసి బూతులు మాట్లాడుతుంటారు. ఇంకోటి మాట, పరలోక ప్రార్థన చెప్తున్నారు. బ్రాందీ సీసాల దగ్గరికి పోతున్నారు, పరలోక ప్రార్థన చెప్తున్నారు, అక్రమ సంబంధాలకు పోతున్నారు. ఏంటిది? అదే అంటున్నా, మతం. అదేంటి మతం అంటే? ఏంది? పాపమే, దేవుడే. కానీ దేవుని రాజ్యం ఏంటంటే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యములో, నిశ్చయమైన రాజ్యములో మేము ఉండి నీ కృపను మేము పొందుదుము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ కృపను పొందుతాం? ఎందుకంటే ఆయన మాటను నేను చేస్తే నిరంతరం నిలుస్తాను, ఆయన మాటలు పట్టుకొని నడిస్తే నిరంతరం నిలుస్తాను. కాబట్టి ఇప్పుడు ఆ మాటలు నా హృదయంలో నింపుకుంటాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి ఒక మీటింగ్కి పిలిచారు నన్ను, వేరే చోటకు పిలిస్తే నేను గంట చెప్పే వాక్యం. చెప్పండి ఎంతసేపు చెప్పాను? చెప్తే ఒక ఆమె లేచి, నీకు తెలుసా వాక్యం చెప్పటం? ఏంటమ్మా అంటే, 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్తే ఎవరికి వినే ఓపిక ఉండదు అంది. ఏమంది? 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్తే ఎవరికి వినే? అప్పుడు నేను నిజమా 40 నిమిషాల కంటే చెప్తే ఎవరికి వినే ఓపిక ఉండదా? నిజంగానేనా అనుకుని, ప్రభువా నేను ఇప్పుడు 40 నిమిషాలు చెప్పాలా ప్రభువా? సరే చెప్పమంటే చెప్తా. ఒకవేళ నువ్వు చెప్పమంటే గంట చెప్పాను అనుకో ప్రభు అన్నాడు. తెలుసా, నేను 3 రోజులు చెప్తే విన్నారు, నువ్వు గంట చెప్తే వినరా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆశ్చర్యపోయా నేను. ఏంటి ప్రభు అంటే, 3 రోజులు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే వాళ్ళు అన్నము దప్పిక ఏమీ లేకుండా 3 రోజుల పాటు నా మాటలు వింటానికి కూర్చున్నారు. నువ్వు గంట చెప్తే కాదు, 2 గంటలు చెప్పిన వింటారు. ఆ మాటలు వాళ్ళకి రుచిగా ఉంటే చాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అంటే ఇప్పుడు గంట అయిందిలేండి, హల్లెలూయా. ఇంకా నాకు చెప్పాలని ఉన్నా సరే, సమయం అనేది మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇంకా నేను చెప్పాలనుకున్నటువంటి వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
రైట్, అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం గడ్డి లాంటి ఆలోచనలతో మనకు ఉండకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి నరుని ఆయు గడ్డి లాంటిది, అది ఎండిపోతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలతో మనం ఉంటే మనం ఎండిపోతాం. మనం దేవుడి చిత్తమును చేసే వారిగా ఉందాం, దేవుని వాక్యాన్ని పట్టుకునే వారిగా ఉందాం.